హాయ్ స్టూడెంట్స్, మనకి స్టాటిస్టిక్ చాప్టర్ నుంచి 8 మార్క్స్తో పాటు 4 మార్క్స్ ఎక్కువ వచ్చే క్వశ్చన్ ఏంటంటే మోడ్ ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఏంటన్నా మోడ్ ఫార్ములా రాసి టర్మ్స్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈజీ చెప్తాను చూడండి. ఫార్ములా మనకి మోడ్ ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 బై F2 ఇంటూ హెచ్. ఏంటన్నా ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇందులో ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, F0 అంటే ప్రెసిడింగ్ ఆఫ్ ది మోడల్ క్లాస్, F2 అంటే సక్సీడింగ్ మోడల్ క్లాస్ చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ ఫార్ములాని హెచ్ అంటే క్లాస్ చెప్పుకుంటాం. ఈజీగా మనం ఫార్ములా రాసుకోవచ్చు. నేను షార్ట్ కట్ లో సింపుల్ గుర్తించుకోవడానికి ఇచ్చిన ట్రిక్ చెప్తాను చూడండి. ఏం లేదు నాన్న, ఎల్ ప్లస్ ఓకేనా ఎఫ్ మైనస్ ఎఫ్ అని రాయండి. అలాగే ఎఫ్ మైనస్ ఎఫ్ ఇంటూ హెచ్ అంటే మిస్టేక్ లేకుండా అంటే ఎఫ్ మైనస్ 2 ఎఫ్స్ అలాగే 3 కింద 3 ఎఫ్లు రాసుకోండి. ఎఫ్ మైనస్ ఎఫ్ అయితే మనం 102 అని కోడ్ గుర్తుంచుకోండి. ఏదైనా మనకి నెంబర్స్ ఎన్ని వచ్చి మనకి 0, 1, 2 కదా, ఈ 3 నెంబర్లు గుర్తుంచుకున్నట్టయితే ఓకేనా 10 నెంబర్ వస్తుంది. ఈ 10 నెంబర్లో ఫస్ట్ ఏముంది 10 రాసుకోండి. ఇంకేమైనా ఇంకేం మిగిలిపోయింది 2 కాబట్టి 2 రాసుకోండి. ఈజీగా మనం ట్రిక్ ద్వారా ఇది మనం గుర్తుంచుకోవచ్చు. ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ అని ఈజీగా రాయొచ్చు. ఏ నెంబర్ వస్తానన్నా 102 నెంబర్తో ఫస్ట్ రాస్తున్నాం. 2 ఎఫ్లు రాసుకుంటారు, కింద మన డినామినేటర్లో 3 ఎఫ్లు రాసుకుంటారు. 10 రాసుకుంటే మనకి ఈజీగా ట్రిక్ ద్వారా మనకి మైండ్లోకి అనేది ఈజీగా మనం రాసుకోవడానికి బాగుంటుంది. స్కోరింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఫార్ములా బేస్ ప్రకారంగా అయితే ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్, హెచ్ అంటే క్లాస్ సైజ్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, F0 అంటే ప్రిసీడింగ్ అంటే ముందు నెంబర్ కాబట్టి ప్రిసీడింగ్ ఆఫ్ ది మోడల్ క్లాస్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, F2 అంటే సక్సీడింగ్ ఆఫ్ ది మోడల్ క్లాస్. అలాగే మనం గుర్తించుకున్నా పర్వాలేదు. ఒకవేళ మర్చిపోయినట్టయితే మర్చిపోకుండా 102ని మనం మైండ్ పెట్టుకుంటే 1022 రాసుకుంటే మనకి ఈజీగా ఈ ఫార్ములా అనేది మనకి మైండ్ అయిపోతుంది. కాబట్టి ఎగ్జామ్ కంపల్సరీగా మనకి 4 మార్క్స్ వచ్చేది, మీడియంతో పాటు మోడ్ వస్తుంది. సింపుల్ గా ఫార్ములా వేసి టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి 4 మార్క్స్ అనేది ఈజీగా మనం స్టాటిస్టిక్ చాప్టర్ నుంచి గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.